ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమంలో దేవుని వాగ్దానం కోసం ఎదురు చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. అందరూ బాగున్నారు కదా? ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలను ధ్యానము చేద్దాం. ఈ దిన వాగ్దానం కోసం చిన్న ప్రార్థన చేద్దాం. సర్వాధికారి గొప్ప దేవుడా, నీకు వందనాలు. ఉదయకాల సమయంలో మేము నీ మాటలను ధ్యానించుచుండగా పరిశుద్ధ గ్రంథములోంచి మా అందరితో మాట్లాడి మమ్మల్ని బలపరిచి స్థిరపరచమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము యోహాను సువార్త 5వ అధ్యాయము 17వ వచనము. మొదటి యోహాను సువార్త 5వ అధ్యాయము 17వ వచనము. దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకును గనుక దుష్టుడు వాణ్ణి ముట్టడు. ఈ వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే దేవుని మూలంగా పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారు అంటే, ఎలా ఉండాలి అంటే భద్రము చేసుకోవాలి. అంటే మనము జాగ్రత్తగా ఉండాలి. ఎవరైతే దేవుని మూలముగా పుట్టాము అని అనుకుంటున్నామో మనము జాగ్రత్త కలిగి ఉండాలి, భద్రము చేసుకోవాలి. అయితే ఏ విషయంలో మనం భద్రత చేసుకోవాలి, ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అంటే మన ప్రతి విషయంలో మనము జాగ్రత్త కలిగి ఉండాలి. ఎందుకు జాగ్రత్త కలిగి ఉండాలి అంటే మనము దేవుని మూలముగా పుట్టిన వారము కాబట్టి, మనము దేవుని మూలముగా పుట్టిన వారము కాబట్టి మనము జాగ్రత్తగా ఉండాలి. భద్రము చేసుకును గనుక దుష్టుడు వానిని ముట్టడు. మన మాటల్లో మనకి భద్రత ఉండాలి, మన ఆలోచనలో మనకి భద్రత ఉండాలి, మన ప్రవర్తనలో మనం భద్రత కలిగి ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. మన మాట్లాడే ప్రతి మాట, మన ఆలోచించే ప్రతి ఆలోచన, మనం చేసేటువంటి ప్రతి పని కూడా మనము భద్రము చేసుకోవాలి, అంటే జాగ్రత్తగా చేయాలి. ఎప్పుడైతే మనం ఆ విధంగా ఉన్నామో గనుక దుష్టుడు వానిని ముట్టడు. ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, మనము మాట్లాడే విషయంలో మనం జాగ్రత్త కలిగి ఉన్నామా? మనం ప్రవర్తన విషయంలో జాగ్రత్త కలిగి ఉన్నామా? మనం చేసేటువంటి పనుల విషయంలో జాగ్రత్త కలిగి ఉన్నామా? ఒకసారి మనల్ని మనము పరిశీలన చేసుకుందాం. ఈ లోకస్తులు జీవించినట్లుగా, ఈ లోకస్తులు చేస్తున్నట్లుగా మనము జీవించకూడదు, మనము చేయకూడదు. ఎందుకంటే మనం దేవుని మూలంగా పుట్టిన వారము గనుక, మనం ఎలా ఉండాలి అంటే జాగ్రత్తగా ఉండాలి, భద్రము చేసుకును. ఎలా ఉండాలి అంటే జాగ్రత్తగా ఉండాలి. మనం జాగ్రత్తగా ఉంటే కనుక దుష్టుడు మనల్ని ముట్టడు. ఎందుకు ఈరోజు దుష్టుడు మనల్ని ముడుతున్నాడు, ఎందుకు ఈరోజు దుష్టుడు మనల్ని తాకుతున్నాడు అంటే మనకి వచ్చేటువంటి ఆలోచనలు భద్రత లేకపోవటం, జాగ్రత్త లేకపోవటం, మనం మాట్లాడేటువంటి మాటలు జాగ్రత్త లేకపోవటం, మనం చేసేటువంటి పనులలో జాగ్రత్త లేకపోవటం, ఇలా ప్రతి విషయంలో మనం అజాగ్రత్తగా ఉండటం వల్ల, నేను దేవుని మూలంగా పుట్టాను అని మరిచిపోయి మనం ప్రవర్తించటం వల్ల సాతాను ఏం చేస్తున్నాడంటే మన మీద దాడి చేస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. మొదటి యోహాను సువార్త 5వ అధ్యాయము 17వ వచనము. దేవుని మూలముగా పుట్టినవాడు తను భద్రము చేసుకును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం దేవుని మూలముగా పుట్టిన వారమైతే మనం ఏం చేసుకోవాలంటే భద్రము చేసుకోవాలి, అంటే జాగ్రత్తగా ఉండాలి. మన ప్రతి విషయంలో మనం జాగ్రత్త కలిగి ఉండాలి. ఇతరులతో మాట్లాడే విషయంలో జాగ్రత్తగా ఉండాలి, మన ఉద్యోగం చేసే విషయంలో జాగ్రత్తగా ఉండాలి, మన పని చేసే విషయంలో జాగ్రత్తగా ఉండాలి, ఆలోచన చేసే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడైతే మనం అలా జాగ్రత్త కలిగి ఉంటామో దుష్టుడు మనల్ని ముట్టడు, అపవాది మన దగ్గరికి రాడు, అపవాది ఆలోచనలు మనల్ని తాకవు. ఎప్పుడు తెలుసా? మనము భద్రముగా ఉన్నప్పుడు. ఎప్పుడు భద్రముగా ఉండాలి అంటే ప్రతి విషయంలో మనం భద్రత కలిగి ఉండాలి. కాబట్టి ఈ వాక్యమును బట్టి మనము ప్రతి విషయంలో భద్రము కలిగి జీవించాలని ప్రభు ప్రేమను బట్టి మనవి చేస్తా ఉన్నాను. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, నీకు వందనాలు. ఉదయకాల సమయంలో మేము చేసేటువంటి ప్రతి పనిలో కూడా భద్రము కలిగి, జాగ్రత్త కలిగి చేయటానికి నీ కృప చూపించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.